శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ విధమైన ధనయోగాలు ఏర్పడబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి ప్రస్తుతం ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో కుజుడు 6వ స్థానంలో విశేష బలవంతుడై ఉండడం వల్ల జాతకుడు ఎటువంటి సమస్యలున్నా, అంటే కోర్టు సమస్యలు కానీ, స్థిరాస్తి విషయంలో, పంపకం విషయంలో, అన్నదమ్ముల మధ్య దాయాదుల మధ్య ఉన్నటువంటి విభేదాలు, అలాగే మీ యొక్క రుణాలు తీసుకోవడం వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా మీకు చాలా వరకు ఈ నెల 20వ తారీఖు లోపల పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఏదన్నా ఒక పెద్ద మనుషుల ద్వారా కానీ, కోర్టుల ద్వారా కానీ ఉన్నటువంటి సమస్యలు మీకు 100% పరిష్కారం అవుతాయి. అలాగే ముఖ్యంగా ఎవరైతే కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారు, క్రీడారంగంలో విజయం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితమైనటువంటి విజయ అవకాశాలు రావడం జరుగుతుంది. అంటే కుజుడు ఈ రాశి వారికి బాధకుడు అయినప్పటికీ కూడా మిగతా విషయాల్లో, ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో కానీ, ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, గృహ నిర్మాణ ప్రయత్నాల్లో చాలా సహకరిస్తూ ఉంటాడు అన్నమాట. అంటే బాధకుడు అన్నవాడు ఇప్పుడు కూడా చివరి నిమిషంలో ఆయుష్ అయిపోయినప్పుడు వాటి యొక్క ప్రభావం చూపుతూ ఉంటాడు. మిగతా విషయాల్లో జాతకుడికి ప్రోత్సహిస్తూ ఉంటాడు, పర్వాలేదు. అటువంటి కుజుడు 6వ స్థానంలో ఉంటూ అష్టమ దృష్టితో లగ్నాన్ని, అంటే రాశిని వీక్షించడం వల్ల మరి జాతకుడు ఈ మకర రాశిలో ఎవరైతే వివిధ రకాల బలహీనతలకు కానీ, వేరే వ్యసనాలకు కానీ, లేదంటే ఏదైనా పని ఉద్యోగం ఏమీ చేయకుండా గృహంలో ఖాళీగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వారిలో క్రమశిక్షణ పెంచి ఉద్యోగం చేయాలి, సొంతంగా సంపాదించాలి అన్నటువంటి తపన కలుగుతుంది. సామర్థ్యాన్ని ఇచ్చి వారు చిన్న ప్రయత్నం చేస్తే కుజగ్రహ ప్రోత్సాహంతో సంపూర్ణ విజయం లభించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే మకర రాశిలో నిరుద్యోగులుగా ఖాళీగా ఉంటూ తల్లిదండ్రుల మీదో ఇతరుల మీదో ఆధారపడి ఉన్నారో వారికి ఈ సమయంలో చక్కని అవకాశాలు రావడం జరుగుతుంది. అయితే ఒక విధంగా మీరు ఉన్న ఇంటిని, అంటే ఉన్న ఎవరి మీద అయితే ఆధారపడుతున్నారో వారిని విడిచిపెట్టి వేరే రాష్ట్రం కానీ, వేరే దేశం కానీ వెళ్ళడం వల్ల మీ ఉపాధి అవకాశాలు కూడా 100% పెరగడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మరి భాగ్యస్థానంలో ఇంచుమించుగా ఈ నెల 13, 10వ తారీఖు దాకా కూడా, 10వ తారీఖు వరకు బుధాదిత్య యోగం అనే యోగం ఏర్పడడం వల్ల ఇది ఈ రాశి వారికి ఒక మంచి నైపుణ్యాన్ని పెంచుతూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి సామర్థ్యానికి తగిన గుర్తింపు ఇవ్వడం జరుగుతుంటుంది. మరి ఈ కారణం వల్ల ఏదైనా మరి పెద్ద ఉద్యోగం అయితే రాదు, కానీ ఒక కొద్దిపాటి ప్రభుత్వ ఉద్యోగం కానీ, పెద్ద పెద్ద సంస్థల్లో ఏదైనా ఫైనాన్స్ సంస్థల్లో కానీ, లేదంటే ఏదైనా హాస్పిటల్ సంబంధించిన వాటిలో, విద్యా సంస్థల్లో ఉద్యోగ కొరకు ప్రయత్నం చేస్తే 100% ఒక సాధారణ స్థాయి ఉద్యోగం ఈ రాశి వారికి ఈ నెలలో వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ఈ అక్టోబర్ 17 తర్వాత బుధగ్రహం దశమ స్థానంలోకి రావడం, కొంతవరకు అష్టమాధిపతి దశమ స్థానంలోకి రావడం వల్ల ఖచ్చితంగా ఈ రాశి వారికి మరి ఏదో ఒక విధంగా ఉద్యోగం ఫలిస్తుంది. మీరు కూడా ఉద్యోగంలో చాలా సమర్థవంతంగా మీ యొక్క బాధ్యతల్ని నిర్వహించగలుగుతారు. అనూహ్యంగా కొంతమందికి ప్రమోషన్ రావచ్చు, కొత్త ఉద్యోగం రావచ్చు, వేరే ఉద్యోగంగా మారే అవకాశం ఉంటుంది. మరి బుధుడు కూడా దశమ స్థానంలో సంచరించడం జాతకుడికి కొత్త అవకాశాలు, అంటే ఉన్న ఆదాయాన్ని పెంచుకొని కొత్త ఆదాయం కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అక్టోబర్ 13 తర్వాత శుక్రుడు లాభస్థానంలోకి రాబోతున్నాడు. 11వ స్థానంలోకి రావడం వల్ల ఈ మకర రాశి వారికి శుక్రుడు యోగకారకుడు. శని భగవానుడి కన్నా శుక్రుడే ఎక్కువ అదృష్ట యోగాన్ని ఈ మకర రాశి వారికి కలిగిస్తుంటాడు, పంచమ దశమాధిపతిగా. ముఖ్యంగా శుక్రుడు ఎప్పుడైతే లాభస్థానంలోకి వచ్చాడో మరి పంచమ స్థానాన్ని కూడా వీక్షిస్తుంటాడు. పంచమాధిపతి లాభస్థితికి రావడం వల్ల మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి, టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే
మరి మీ యొక్క కృషికి తగిన ఫలితం రావడం, అంటే పంచమం అదృష్టం కాబట్టి అదృష్టం కలిసి వస్తుంది. స్త్రీలకి చాలా అనుకూలిస్తుంది. అలాగే మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి, అంటే మీరు పెద్దవారైంటే మీ పిల్లలకి ఏమైనా ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల వాళ్ళు మీకు ఆర్థిక పరంగా సహకరిస్తారు. దశమాధిపతి లాభస్థితి, అప్పటిదాకా ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారికి అనూహ్యంగా వారి యొక్క ఆదాయం పెరుగుతుంది. ఫర్ ది సేమ్ టైం వాళ్ళ యొక్క బాధ్యత కూడా పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా చాలా వరకు మకర రాశి వారికి ఒక్క ఏలినాడు శనిలో చివరి ఫేజ్ జరుగుతున్నటువంటి శని యొక్క ప్రభావం మరి కొంతవరకు ఉన్న మిగతా గ్రహాలన్నీ కూడా బలంగా ఉండడం వల్ల జాతకుడు శని యొక్క పరిహారాన్ని చేసుకుంటే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే ప్రస్తుతం శని భగవానుడు వక్రగమనంలో ఉండడం వల్ల జన్మశని ప్రభావం కూడా జాతకుడి మీద పడుతుంది కాబట్టి తప్పనిసరిగా మరి ఈ మకర రాశి వారు మరి శనిగ్రహ అనుగ్రహం నిమిత్తం, అలాగే కుజగ్రహ అనుగ్రహ నిమిత్తం కంపల్సరిగా వీలైతే మరి ఈ రాబోయే విజయదశమి సందర్భం అయితేనే, లేదంటే మనకి దసరా నవరాత్రులు అయితేనే మీరు ఖచ్చితంగా ఒక 40 రోజుల పాటు ఏదైనా ఒక దీక్ష తీసుకొని దాన్ని మీరు సంపూర్ణంగా చేయడం వల్ల, అంటే ఈ 2 గ్రహాలు ఎవరికైనా అనుకూలిస్తే వాళ్ళ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది రాదు. అందువల్ల అవకాశం ఉన్నవారు అలా చేయొచ్చు. లేదా ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం చేసుకోవడం. మరి రేపు అక్టోబర్ 3వ తారీఖు నుంచి ప్రారంభం అవుతున్నటువంటి ఈ దసరా నవరాత్రుల్లో మరి అమ్మవారి దేవాలయాల్లో మరి అమ్మవారి యొక్క 9 అవతారాల యొక్క అలంకరణ ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయంలో మీరు వీక్షించి అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో కొంచెంసేపు ఉండి మీరు ప్రతిరోజు రావడం వల్ల ఈ 9 రోజులు విధి విధానంగా ఈ నియమాన్ని పాటిస్తూ, అలాగే హనుమాన్ చాలీసా చదువుకోవడం, వీలున్నప్పుడు శివాలయాన్ని దర్శించడం వల్ల మరి ఈ గ్రహాల సంపూర్ణ అనుగ్రహం రావడం జరుగుతుంది. అటు తొందరలోనే ఈ మకర రాశి వారికి మరి శని డైరెక్ట్గా రావడం, అలాగే ఇంచుమించుగా పూర్తిగా ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడం, ఇవన్నీ కూడా మరి శని భగవానుడు కూడా వెళ్ళిపోయే ముందు మంచి చేయడం, ఇవన్నీ మకర రాశి వారికి శుభ సూచకంగా కనబడుతుంది. కాబట్టి మరి అతి త్వరలో మీ యొక్క జాతకం కంప్లీట్గా అభివృద్ధి వైపు ప్రయాణించే అవకాశం ఉంటుంది. మరి ఈ రాశి వారికి ఏంటంటే మరి ప్రతిరోజు కూడా ఒక సూర్య నమస్కారం లాంటివి చేసుకోవాలన్నమాట. ఎందుకంటే రవి వీళ్ళకి అష్టమాధిపతి అవుతుంటాడు. ఆ కారణం వల్ల ఏంటంటే ఈ మకర రాశి వారికి చిన్నప్పటి నుంచి కూడా పెద్దగా మరి తల్లిదండ్రుల సహకారం పెద్దగా లభించదు. ఏదన్నా స్వయం కృషితోనే సంపాదించుకోవలసి ఉంటుంది. ఏ కారణం వల్ల అయితేనే ఈ రాశివారు సూర్యుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల ప్రతి రోజు కూడా విధి విధానంగా సూర్య నమస్కారం చేసుకుంటూ ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. సో అలాగే ఎప్పుడన్నా సరే మనకి మన పని తొందరగా కావాలంటే మన యొక్క జన్మ జాతకంలో 11వ స్థానంలోకి ఏ గ్రహమైనా గోచారీత్యా వచ్చినప్పుడు ఆ గ్రహం యొక్క అధిదేవతను పూజించడం వల్ల మన పనులు సులభంగా జరుగుతాయన్నమాట. మరి ప్రస్తుతం ఈ రాశి వారికి ఏంటంటే అక్టోబర్ 13 తర్వాత శుక్రగ్రహం లాభస్థానంలోకి రావడం జరుగుతుంది. మరి ఆ సమయంలో మీకు మరి మీ కుటుంబంలో ఉన్నటువంటి అమ్మగారు అవ్వచ్చు, మీ భార్య అవ్వచ్చు, స్త్రీల సహకారం లభిస్తూ ఉంటుంది. సాక్షాత్తు అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు మరి ఆ శుక్రవారం రోజు అక్టోబర్ 13 నుంచి ప్రతిరోజు కనకదార స్తోత్ర పారాయణ కానీ, లక్ష్మీ స్తోత్రాన్ని కానీ, శ్రీ సూక్తి కానీ చదువుతూ ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయం దర్శించడం వల్ల, మరి అదే సమయంలో మీ కుటుంబంలో పెద్దవారైనటువంటి స్త్రీలని తగు విధంగా గౌరవించి సత్కరించి వారి యొక్క పాదాలకు నమస్కరించి వారి యొక్క ఆశీస్సులు పొందడం వల్ల కంప్లీట్గా మీకు మీ జీవితంలో ఉన్నటువంటి సకల చికాకులు కష్టాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. స్వస్తి.